మధ్యకాలంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, అదేవిధంగా చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, అవి పెద్ద హల్చలయ్యాయి. అంటే ఒక పక్క నుంచి యావత్తు వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా అంతా కూడా అట్టుడికిపోయింది. అదేవిధంగా బాలకృష్ణకైతే కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తన మీద అటాకింగ్ మూడ్‌లో చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఒక రకంగా చూస్తే కూడా ఓన్లీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచే కాదు, ఏదైతే కాపు సంఘాలకు సంబంధించి కావచ్చు కొంతమంది, అదేవిధంగా చిరంజీవి గారి ఫ్యాన్స్‌కి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో, కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ పార్టీ గ్రహిస్తుంది ఏంటంటే, ఈరోజు చిరంజీవి గారు మంచి పని చేశారు. చిరంజీవి గారు ఈరోజు లెటరు వల్ల ఏదైతే బాలకృష్ణ మాట్లాడిన మాటలకు ప్రతిఘటనగా అతను మాట్లాడాడని చెప్పుకొస్తున్నారో, కానీ దీంట్లో రొంత కొంచెం లోతుగా వెళ్ళినట్టయితే కూడా ఏదైతే చిరంజీవి గారు ఇన్ని రోజులు మౌనం ఉండడానికి కారణాలు ఏంటికో అర్థం కావడం. ఇది ముమ్మాటికి చిరంజీవి గారు తప్పే అన్నట్టుగానే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే మరి ఇన్నాళ్ళు చిరంజీవి గారు ఎందుకు సైగ్గా ఉన్నట్టు? ఇది దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇలాంటి చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జరుగుతుంది, మెదుగుతుంది. దీనికి సంబంధించి రాజకీయంగా కూడా అనేక మంది వాడుకున్నారు. ఆ సమయంలోనే మాకు ఎలాంటి అవమానం అక్కడ జరగలేదు. మేము అక్కడికి వెళ్ళి మా హక్కులు మేము కాపాడుకున్నాం, మా హక్కులు మేము తెచ్చుకున్నాం అని చెప్పేసి అప్పట్లో చిరంజీవి గారు చెప్పింటే ఇంత రాద్ధాంతం అయ్యుండేది కదా! ఈరోజు అసెంబ్లీలో ఇలాంటి మాటలు వచ్చేది కాదు కదా! డెఫినెట్‌గా ఏదైతే ఉందో, ఏదైతే అక్కడ జరిగిన సిట్యుయేషన్‌ని ఎలాగైతే రాజకీయంగా వాడుకోవాలనో జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు అయితే చాలా బలంగా వాడుకున్నారు. అది ఉపయోగపడింది కూడా గత ఎన్నికల్లో. సో, కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి ఏదో చేశాడు, చిరంజీవి గారు ఈరోజు ఓపెన్ అయిపోయి మంచి చేశాడంటే కూడా ఇంతకన్నా ఇంకొక అమాయకత్వం లేదు. డెఫినెట్‌గా వచ్చేసి చిరంజీవి గారు దీని గురించి ఎందుకు గతంలో జరిగినప్పుడు ఆ రోజు 2022లో ఆ రోజు వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్‌లో అవమానం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెడితే నమస్కారం పెట్టలేదు. ఆయన వేడుకున్నాడు. అది ఇది అని చెప్పేసి చిరంజీవి గారిని అవమానించారు. అది అని స్పెక్యులేషన్స్ బయట వచ్చినప్పుడు దాన్ని ఎందుకు చిరంజీవి గారు ఖండించలేకపోయారు? సో, కాబట్టి మొత్తం చాలామంది చాలా పెద్ద ఎత్తున స్పందించారు. కానీ కూడా చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఆయన స్వయాన అక్కడికి వెళ్ళాడు గనక, ఆయన తోటి వెళ్ళిన వాళ్ళు స్పందించినప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. సో, కాబట్టి ఇది నిజమేనేమో, ఇలాంటి అవమానాలు జరిగిందేమో అన్నట్టుగానే యావత్ ప్రజలు కూడా నమ్మేశారు. సో, కాబట్టి బాలకృష్ణ గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు ముమ్మాటికి తప్పే. అట్ సేమ్ టైం దీంట్లో బాలకృష్ణ గారి తప్పు ఎంత ఉందో చిరంజీవి గారు కూడా దీన్ని ఇంతలా దాచిపెట్టి ఇంతవరకు దీనికి బయట అక్కడ జరిగిన సిచ్యువేషన్ పూర్తి కూడా ట్రోల్ అవుతున్న తీరును గ్రహించి ముందే కూడా ఆయన స్పందించి మాట్లాడంటే బాగుండు. ఈరోజు ఆయన దానికి వస్తే ఆయనకు నొప్పి తగిలిందని అనిపిస్తుంది.